నమస్తే మాస్టరు. ఈ వీడియో దాసరి గోపీకృష్ణ 32 years ఓల్డ్. ఆయన టెక్సాస్లో గన్ షూటింగ్ జరిగిందండి. ఆయన ఒక సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నారు. 8 months అయిందిట అమెరికా వచ్చి. సకమ్ టు ఇంజురీస్ సస్టైన్డ్ ఇన్ షూటింగ్ అని ఆయన ఫ్రెండ్ gofundme.comలో ఆయన ఐసీయూలో ఉన్నాడు, డబ్బులు కావాలని యాడ్ వేయడం జరిగింది. కానీ డక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్ ఆల్రెడీ అర్కాన్సాస్ మాస్ షూటింగ్లో చనిపోయారని రాయడం జరిగింది. సో అది కాంట్రడిక్టరీ, అంటే డిఫరెంట్ న్యూస్ పేపర్స్ డిఫరెంట్ ఉంది కదా. బట్ ఇది ఒక ట్విట్టర్ అంటే ఎక్స్ అంటాం కదా, అందులో ఒక ఆయన న్యూస్ సుధాకర్ ఉడుముల అన్న ఆయన న్యూస్ పబ్లిష్ చేశాడు. అందులో ఆయన చనిపోయారనే రాశారు. బట్ ఆయన ఫ్రెండ్ దాంట్లో హాస్పిటల్లో ఉన్నారని రాశారు. ఈయనకు ఒక భార్య పిల్లాడు ఉన్నారటండి ఇండియాలో. ఎజలి కర్లపాలెం మండల్ అన్నమాట, ఆంధ్రప్రదేశ్. సో దీని మీద నేను దాన్ని ఏమంటారు, మనం పోస్టులు రాయడం జరిగిందండి. నేను F1 మిషన్ మీద చాలా వీడియోలు చేశాను. మనం F1కి ఇండియాకి ఇండియన్స్కి ఎగ్నెస్ట్ ఏం కాదు, మనం అవేర్నెస్ వీడియోలు చేస్తున్నాం అనమాట. సో దట్ అమెరికా వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారని, అంతకంటే ఏం లేదు. F1 స్టూడెంట్స్ ఏలియన్స్, ఇది అటర్నీ రాశారు, బ్రాకెట్స్లో పెట్టి చదువుతున్నాను. ఏలియన్స్ ఇయర్ ఆన్ స్టూడెంట్ వీసా ఆర్ నాట్ అలౌడ్ టు ఎంప్లాయిడ్ ఆఫ్ క్యాంపస్ లైక్ దట్, ఇట్ ఈస్ ఇల్లీగల్. ఎనీ స్టూడెంట్ డూయింగ్ ఆఫ్ క్యాంపస్ జాబ్ ఈజ్ ఇల్లీగల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకి కండోలెన్స్ చెప్దాం వాళ్ళ ఫ్యామిలీకి పాపం. తర్వాత ఒక వ్యక్తిని చంపేయడం అనేది అది చాలా దుర్మార్గమైన పని అండి ప్రపంచంలో ఎక్కడైనా. ఈవెన్ ఉరిశిక్షను కూడా ఆపేయాలని ఎన్నో స్టేషన్స్ అవుతూ ఉంటాయి కదా. సో అలాంటి సందర్భాల్లో మనము చనిపోయిన వ్యక్తి ఇల్లీగల్గా పనిచేసాడా లీగల్గా పనిచేసాడా అనే కన్నా ఫస్ట్ మనం డినై చేయాలి ఒక వ్యక్తిని చంపేయడం. నేను ఉరిశిక్ష లాంటివే ఆపేయాలని ఎంతమంది అజిటేషన్లు చేస్తున్నారు. 2, హిందూజా ఫ్యామిలీ స్టోరీ చూశారు కదా, 18 hours a day పని చేయించారు. ఎంత డబ్బున్నా ఏముందండి మనవతం లేనప్పుడు. అలాగా అమెరికాలో ఇండియన్ బిజినెస్ హౌసెస్, ఇండియన్ అది ఐటీ అయినా నాన్ ఐటీ వాళ్ళైనా లోకల్స్ని హైర్ చేసి గంటకి $18 ఇవ్వాలండి, $20, $25 బేస్డ్ ఆన్ ద డిమాండ్ అండ్ సప్లై అండ్ లోకల్ వేజెస్. కానీ వీళ్ళు బేబీ సిట్టింగ్ అయినా ఇండియా నుంచి తల్లిదండ్రులు అత్తమామలు తీసుకొచ్చి బేబీ సిట్టింగ్స్ లావరీ చేస్తారు. అది వేరు, వాళ్ళు రిపోర్ట్ చేసి మనం ఏం చేస్తాం. తర్వాత వీళ్ళు గంటకి $1, $5, $10కి క్యాష్కి 18 hours a day పనిచేసిన వాళ్ళు ఉన్నారు. డ్రైవ్ త్రూ లిక్కర్ స్టోర్స్ కానీ గ్యాస్ స్టేషన్స్ కానీ ఇలాంటి చోట్ల అసలు వాళ్ళు లోకల్స్ని హైర్ చేయాలండి. 2, వాళ్ళు లోకల్స్ని హైర్ చేసి అవర్లీ పే చేయాలి, ఎక్స్ట్రా అవర్స్కి ఓటీ ఇవ్వాలి. కానీ వీళ్ళు స్టూడెంట్స్ని హైర్ చేస్తారు. సో నాకు ఒక విద్యార్థి ఎవరో కామెంట్ కూడా రాశారు, 90% F1s ఆర్ డూయింగ్ ఇల్లీగల్ పార్ట్ టైం జాబ్స్ అని. అంటే మీరు చదువుకుందికి రావట్లేదండి చాలామంది. 2 లక్షల మందిలో 99% పనులు చేయడం ఇల్లీగల్ పనులు. అది తప్పని కూడా నేను అనట్లే, నేను ఎవరిని తప్పని చెప్పడానికి. కానీ మనకి ఎప్పుడు బాధ వస్తుందంటే అలాంటి రాంగ్ ప్లేస్ రాంగ్ టైం. దీన్ని ట్విట్టర్లో కూడా నేను ఇంతకుముందు ఇంగ్లీష్ వీడియోలో చాలా స్క్రీన్ షాట్స్ పెట్టడం జరిగిందండి. నేను ఈ క్వశ్చన్ కూడా నేను ట్విట్టర్ యూట్యూబ్ వాళ్ళు ప్లేస్ చేస్తే 75% 52 votes నో అని చెప్పారు, అంటే పని చేయకూడదు యూనివర్సిటీ బయట అని. సో తర్వాత ఒక నిమిషం మాస్టర్ చదువుతున్నాను మీకోసము. ఇది స్క్రీన్ షాట్ పెట్టాం కానీ కనిపించట్లేదు, దట్స్ ఫైన్ అండి. సో వాళ్ళు ఇల్లీగల్గా పనిచేస్తున్నారనమాట. సో పనిచేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి మాస్ షూటింగ్లు కానీ ఏమైనా అయినప్పుడు మీరు బేసికల్లీ ప్రాణాలు కోల్పోతారు. అంటే రాంగ్ లొకేషన్ రాంగ్ టైం కదా. ప్లస్ అది 2 AM 1 AM మధ్య 12 to midnight 4 AM మధ్యలో జరిగిందండి. 12 AM to
4 AM మధ్యలో జరిగిందనమాట, సాటర్డే June 21. ఎక్కడ ఊరి పేర్లు కూడా ఆయన రాయడం జరిగింది. మనకి ఇప్పుడు అంటే అందుబాటులో ఇప్పుడు ఇమీడియట్గా లేవు, కానీ ఊరి పేర్లు కూడా ప్లెజెంట్ వ్యూ అంటాను, ప్లెజెంట్ ఎవెన్యూ ఎక్కడ ఉంది, డల్లాస్ టెక్సాస్లో అనమాట. సో ప్రాబ్లం ఏంటంటే ఒకటి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్లో ప్రతి విద్యార్థి ఇండియాలో F1 వీసా స్టాంపింగ్కి వెళ్ళేటప్పుడు ఆయన రాస్తాడనమాట, నేను అమెరికా వెళ్ళి ఐదర్ గూగుల్ పే నాదెంట్లో అయినా అవుతాను, లేకపోతే వెనక్కి వచ్చి అంబానీ అయినా అవుతాను అని అంటారు. రాసిన స్టేట్మెంట్కి మనం కట్టుబడి ఉండలేదు. ఒకటి. 2, మా అమ్మ నాన్న చాలా రిచ్, లేదంటే మా అమ్మ నాన్న చాలా పూరు, ఉన్న చిన్న పూరు గుడ్స్ మేము బ్యాంక్లో పెట్టి లోన్ తెచ్చామని, లేదంటే అగ్రికల్చర్ ఆస్తుంది అని ఏదో చూపిస్తారు, ఏదో ఒకటి. లేదా అమెరికాలో మా వాడు ఆల్రెడీ సెటిల్ అయిపోయాడు, కెనడాలో మాకు డబ్బులు ఉన్నాయి, ఇదే కదా ఫైనాన్షియల్గా. సో ఆ కన్సల్టెన్సీకి వెళ్తే మొత్తం హైదరాబాద్లో ద్రాక్ష తోటలన్నీ మేమే అని ఫేక్గా డాక్యుమెంట్స్ ఇస్తారు. ఈ 5 రకాలుగా చూపిస్తాడు కదా ఎవడైనా. నిజంగా డబ్బున్నాడు అమెరికా వచ్చి కూలి పని చేయక్కర్లేదు. అసలు డబ్బున్నాడు లేకపోతే టాలెంట్ ఉన్నాడు ఇండియా వదలాల్సిన అవసరం లేదు, ఇంటి నుంచే సంపాదిస్తాడు. రైట్. మీ ఊర్లో ఒక ఊర్లో రాజారు పక్క ఊరు వెళ్తే పాలేరుతో సమానం అని మీరు మీ గడ్డ వదిలి వెళ్తున్నారంటే మీకు పక్క ఊరు వెళ్తే పాలేరుతో సమానం అని, అంటే ఊళ్ళోడితో సమానం. మీకు అన్ని డబ్బులు ఉంటే రావగలరు. 2వ పాయింట్ ఏంటంటే మావాడు అమెరికాలో ఎంఎస్ చేస్తాను ప్రౌడ్గా అవసరం లేదు. అందరూ ఈ జమానాలో అందరూ ఇల్లీగల్ పార్ట్ టైం జాబులకే వస్తున్నారు. మేము పేదాళ్ళం, మాకు డబ్బుల ఆశ, మా అబ్బాయిని అమెరికాకి ఇల్లీగల్ పార్ట్ టైం జాబులు పంపించామని చెప్పుకుని గుండె దగ్గర ఉన్న ఒక పేరెంట్స్ ఉంటే వాళ్ళకి మనం చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకంటే జరిగేది ఇది కాబట్టి ఆ ధైర్యంగా మనం ఒకటి ఒప్పుకోవాలి. 2 ఏంటంటే ఇల్లీగల్ పార్ట్ టైం జాబ్స్. ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోలు పెడితే అప్పుడు కొంతమంది విద్యార్థులు అనకూడదు, వీళ్ళు అమెరికాకు వచ్చిన క్రిమినల్స్ అనాలి కొంతమందిని. వాళ్ళు ఏం చేస్తారంటే day1 CPTs ఇల్లీగల్ కాదు అంటాడు. ICA చెప్పింది day1 CPTs ఇల్లీగల్ అని, అలాంటి ఫేక్ యూనివర్సిటీస్ అని. నేను బయట పని చేస్తాను, నేను ట్రక్ తొక్కుతాను అని నాతో దెబ్బలాడారు. నువ్వు ఏదైనా తొక్కరపోయి నాకేంటి, ఇలాంటివి ఏమైనా జరిగితే బాధపడాలి కదా. అది ఎంత చెప్పినా కొంతమందికి అర్థం అవ్వదండి. ఇలాగా ఉన్నారనమాట. అంటే ఒకటే F1 మీద వచ్చింది, చదువుకోవాలి కదా, చదువుకుందాం కాదు మరి మిగతా టైంలో ఏం చేయాలి అని ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు ఉన్నారు మాస్టర్. ఒకటే F1 మీద వచ్చి చదువుకోవాలి, చదువుకోకుండా ఇల్లీగల్ పార్ట్ టైం జాబులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో మీరు ఇమ్మిగ్రేషన్ వయలేషన్స్ కింద వస్తుంది ఎవడైనా రిపోర్ట్ చేసినా. అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు అమెరికాలో, కెనడా నాకు తెలియదండి ఎలా రిపోర్ట్ చేయాలో, USCIS అని ఉంటుందండి, నేను స్క్రీన్ షాట్ పెట్టడం జరుగుతుంది. అక్కడ టిప్ అని గూగుల్లోకి వెళ్ళి మీరు USCIS టిప్ అని కొడితే చాలా ఒక ఫామ్ వస్తుంది అనమాట. స్టూడెంట్ మీద మీరు కంప్లైంట్ చేయాలి, ఇల్లీగల్గా పార్ట్ టైం జాబులు చేస్తుంటే ఆ సైట్కి వెళ్ళాలి. లేదు వీళ్ళని హైర్ చేసిన సంస్థ ఏదైనా మీకు తెలుసు అనుకోండి, క్యాష్ పే చేస్తున్నారని, అది బేబీ సిట్టింగ్ కానీ, గ్యాస్ స్టేషన్ కానీ, ఇండియన్ గ్రోసరీస్ కానీ, H4 కానీ, F1 వాళ్ళని హైర్ చేసి క్యాష్ పే చేస్తున్నారని మీకు అనుమానం వచ్చినా చాలా, ICE I for India, C for cat, E for elephant, ICE టిప్ ఫామ్ అని కొట్టి గూగుల్లో ఆడి డీటెయిల్స్ ఇచ్చేయచ్చు. మీ ఆప్షనల్, మీ పేరు రాయొచ్చు, మీ ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చు, మీరు కాంటాక్ట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. నాకు అమెరికన్స్ రాశారు, అలా మేము ఎంత కంప్లైంట్ చేసినా ICE పట్టించుకోలేదు అని. బట్ కంప్లైంట్ చేయండి, నష్టం ఉంది. చూసిన క్రైమ్ రిపోర్ట్ చేయకపోవడం కూడా క్రైమే కదా. దాని తర్వాత ఒక ఆయన రాశారు, మాస్టర్ దీని మీద డీటెయిల్డ్ వీడియో చేయండి, ఎందుకు కుమార్ గారు మేక్ ఏ డీటెయిల్డ్ వీడియో ఆఫ్ దీస్ ఇన్సిడెంట్స్ హ్యాపెనింగ్, వాట్స్ రాంగ్ విత్ ద పీపుల్ ఆఫ్ US అని. సో మనకి ఇక్కడ ఇందాకనే ఒక ఆయన కామెంట్ రాశారండి Xలో. ఆయన ఏం రాశారంటే బాగా రాశాడు, 2 పార్టీలు ఏం చేయలేవు, అది ఎలిఫెంట్ని రూమ్లో బంధించినట్టు అన్నట్టు రాశాడు అనమాట. బాగా రాశాడు. ఒక్క నిమిషం మాస్టర్. ఎలిఫెంట్ని ఒక 2 పార్టీలు ఎక్కడ రాశాడు, ఎక్కడో కామెంట్. మనకి ఇదే ప్రాబ్లం, కెమెరా ఆన్ చేసి allowed work hours beyond laws and putting themselves at risk. At the same time, gun violence is the elephant in the room that will never addressed by both the parties అని రాశాడు ఒక ఆయన మనకి Xలో. ఇంకోటి ఏం చెప్పాలంటే మీకు గన్ వైలెన్స్ మీద
డిఫరెంట్ రూమ్లో పెట్టినట్టు అనమాట 2 పార్టీస్. రెండవ పాయింట్ ఏంటంటే గన్ వైలెన్స్. అమెరికన్స్కి యావరేజ్ ఒక వ్యక్తికి 12 సఫిస్టికేటెడ్ గన్స్ ఉంటాయని ఎన్ని ఆర్టికల్స్ గన్ వైలెన్స్ మీద రీసెర్చ్ చేసినప్పుడు జరిగింది. గన్ వైలెన్స్ మీద కూడా నేను వీడియోలు పెట్టడం జరిగింది. సో అది తప్పే, ఖండించాలి. వాళ్ళు బైబిల్లోనూ కాన్స్టిట్యూషన్లో ఉందని గన్ హోల్డ్ చేస్తామంటారు, కానీ స్టిల్ అంత ఎక్కువగా అవ్వట్లేదు కదా, స్కూల్లోనూ అక్కడక్కడ అవుతాయి, అది స్టిల్ ఖండించాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు కమ్మాళ్ళని హైర్ చేస్తారు, రెడ్లని హైర్ చేస్తారు, బ్రాహ్మణ్ దళిత్ అలా ఏ కులానికి ఆ కుల సంఘాలు వచ్చేసి వాళ్ళు చేసేదంతా వాళ్ళ వెనకాల FBI IRS వెంటబడుతుంది. వాళ్ళు చేసే జేపీ మోర్గన్ కృష్ణ కంచెలు చూశారు కదా, డెస్క్ దగ్గరికి వచ్చిన $10 లేవని రోజు గిల్లేసేవాడు. సో ఇలా కులాల మీద హైర్ చేసి నానా రబస్ చేసిన కూడా అమెరికన్స్ ఇండియన్ చంపేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు లాని రెస్పెక్ట్ ఇస్తారు. ఎవరో ఒకళ్ళిద్దరు తలతెక్కల వాళ్ళు, లేకపోతే ఒక స్టూడెంట్ మిషిగన్లోనే గన్నుతో కాల్ చేశాడు, టీచర్ ప్రిన్సిపల్ ఫెయిల్యూర్ అని అంటే వాళ్ళు ఒప్పుకోలేదు మీడియా అడిగిన ప్రశ్నలకి. అలాంటివి ఇన్సిడెంట్లు పక్కన పెడితే, లేదా మాస్ మ్యూజిక్ షోలో అయినా లాస్ వెగాస్లో ఒకసారి ఎవరు బిల్డింగ్ పై నుంచి చంపిస్తాడు ఎంతమందినో, మాస్ షూటింగ్లో అవుతూ ఉంటాయి. ఒక టెంపుల్లో ఎక్కడో పంజాబీ టెంపుల్లో ముస్లిమ్స్ అనుకుని చంపేశాడు. అలాంటివి అంటువర్డ్ ఇన్సిడెంట్స్ అవుతూ ఉంటాయండి. ఇప్పటికి మనకు 10 to 20 మంది స్టూడెంట్ మిస్ అయిపోయారు, చనిపోయారు. బట్ ఓవరాల్ ర్యాంకింగ్ చూస్తే తక్కువ. ఇదే రాస్తే ఎక్స్లో ఒక ఆయన రాశాడు, మనకి ఇండియాలో కూడా యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన మైగ్రెంట్ లేబర్ని హైదరాబాద్లో కానీ ముంబైలో కానీ వేరే చోట్ల కూడా తన్నడం, భాష అని, లేకపోతే ముంబైలో చూశారు కదా బీహార్ వాడు అని తిప్పి తన్నేస్తుంటారు. నార్త్ వాళ్ళు సౌత్ వెళ్ళిన, సౌత్ వాళ్ళు నార్త్ వెళ్ళిన. నిన్న కూడా ఒక వ్యక్తితో మాట్లాడాం, మీడియా ఇంటర్వ్యూ ఇచ్చాం మొన్న. కర్ణాటకలో వర్క్ చేస్తున్నాడు, తులు అని ఉంది. వాళ్ళు తులు భాష వాళ్ళు కన్నడ వాళ్ళు కొట్టేసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఆంధ్ర వాళ్ళని మద్రాసి వాళ్ళు తన్ని తెరవేశారు, కొట్టేశారు. మా భాష వేరు, మీ భాష వేరు అని. తర్వాత తెలంగాణ అని ఒక విడిగా ఒక రాష్ట్రం ఉండేది, ఆ రాష్ట్రాన్ని ఇది మారిస్తే వాళ్ళు మళ్ళీ వెళ్ళి సేమ్ భాష అయినా మనకి ఎంత రేసిజం చూడండి, తన్ని తెరవేశారు, కొట్టేశారు. ఇప్పటికే కొట్టుకుంటున్నారు ఆన్లైన్లో, హైదరాబాద్ మాదంటే మాదని కొట్టుకుంటూ ఉంటారు. విత్ ఇన్ ఇండియాలోనే ఒకటే కంట్రీ అయినా, ఎన్ని భాషలు ఉన్నా, పక్క రాష్ట్రం ఒకటే భాష ఉన్నా తెలుగు వాళ్ళు విపరీతంగా కొట్టుకుంటారు, కులాల మీద కొట్టుకుంటారు. అదంతా జాడ్యం ఇక్కడ తీసుకొచ్చేసారు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం మళ్ళీ అమెరికన్స్ రేసిజం అంటారు. పోనీ తప్పే, రేసిజమే అనుకోండి. బట్ మనం చేసేది ఏంటి, ఇల్లీగల్ పడ్డం జోబులు చేస్తాం, వాళ్ళు వచ్చి చంపేస్తే ఏడుస్తాం. అసలు రాంగ్ టైం రాంగ్ ప్లేస్ అని ఉంటుంది. సో నువ్వు చదువుకుందుకు వచ్చినప్పుడు ఒక విద్యార్థి, ఇప్పుడు కాకినాడ బీటెక్ JNTU కాలేజ్కి ఎవడో పాకిస్తాన్ నుంచి అమెరికా నుంచి వచ్చాడండి. అంటే చాలామంది ఇండియాలో వాళ్ళని మీడియా కూడా మిస్గైడ్ చేస్తుంది. ఆడు బీటెక్ క్లాస్ రూమ్కి వెళ్ళాలి వారానికి ఎన్ని రోజులు, ఓకే 5 గంటలు వెళ్ళాలి రోజుకి అనుకోండి. క్లాస్ రూమ్కి వెళ్ళాక వాడు ఎక్కడికి వెళ్ళాలి, క్లాస్ అయిపోయాక లైబ్రరీకి వెళ్ళాలి, లేదంటే రూమ్కి వెళ్ళాలి, లేదంటే టెంపుల్లో మాస్కో చేర్చుకో, లేకపోతే ఫుడ్ తినని హోటల్లో వెళ్ళాలి. లేదు నేను అలా కాదు, నేను క్లాసులకి వెళ్ళను, నేను నా బదులు ఎవడే వెళ్తాడు, నా బదులు ఎవడే ఎగ్జామ్ రాస్తాడు, నేను ట్రక్ తీసుకుని బస్సు రెంట్ తీసుకుని డ్రైవ్ చేస్తాను, లేకపోతే ఎక్కడో గాంధీనగర్లో ఎక్కడో పని చేస్తాను ఇల్లీగల్గా అంటే ఆయన ఎవడో కొట్టాడు అనుకోండి, అప్పుడు అమెరికా పాకిస్తాన్ మా వాళ్ళని ఇండియాలో చంపేశారని ఏడ్చినట్టు ఉంటుంది ఇప్పుడు కదా. అసలు నువ్వు వెళ్ళింది ఎందుకు, చదువుకుందుకు వెళ్ళావు కదా, నువ్వు చదువుకుందుకు వెళ్ళినావు, నువ్వేం చేయాలి, ఇవన్నీ ప్రశ్నలు మనకు మనం అడుక్కోవాలి. ఇండియాలో పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు ఈయన చనిపోయారు, మనం ఈయన్ని బట్ ఆయన ఫ్రెండ్ బ్లాగ్లో ఇంకా హాస్పిటల్లో ఉన్నారనే ఉంది. సో మనం ఆయన్ని కించపరచట్లేదు, ఆయన వాళ్ళ ఫ్యామిలీని తప్పట్లేదు, వాళ్ళకి మనం కండోలెన్స్ చెప్తున్నాము. సో చనిపోయిన వాళ్ళు ఎలాగ తిరిగారు, గన్ వైలెన్స్ ఖండించాలి. కానీ ఇది మన మిగతా అమెరికాకి రాబోయే మిగతా 2 లక్షల మంది ఎవ్రీ ఇయర్ వస్తారు కదా, సమ్మర్ ఇంటేక్, వాట్ ఎవర్ ఇంటేక్ అని, స్టడీ అబ్రాడ్, వర్క్ అబ్రాడ్ అన్ని స్వీట్ వర్డ్స్ అంటే బాగానే ఉంటాయి. అంటే బేసికల్లీ మనకి ఇండియా మీద విపరీతమైన ద్వేషం, రెస్పెక్ట్ లేదు. బట్ ఇండియాలో పేరెంట్స్కి ప్రతి వాడికి అమెరికాలో ఉండాలనే స్టేటస్ సింబల్ వచ్చింది. వాట్ ఎవర్ గుడ్ ఆర్ బ్యాడ్, మనం వెళ్ళినప్పుడు మనం మూసుకుని మన పని మనం చేసుకోవాలి మాస్టర్. మనం మూసుకోకుండా
మనం అంటే కుక్క పని గాడిద పని కుక్క అని ఒక సామెత ఉంది కదా. ఇప్పుడు ఎవడో అమెరికన్ ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అదే గన్ వైలెన్స్ ప్లేస్లో లోకల్ ఉంటే ఏమవుతుందో చెప్తున్నాను. ఆఫ్రికన్ అమెరికన్, వైట్ అమెరికన్ ఉంటే వాళ్ళు స్కూలింగ్ డేస్ నుంచి ఇలాంటి గన్ వైలెన్స్కి ఎలా రియాక్ట్ అవ్వాలని స్కూల్లోంచే ట్రైనింగ్ ఇస్తారు. అయినా ఎస్కేప్ అవ్వలేని సిచ్యువేషన్ ఉంటే వేరు, వాళ్ళు పసిగడతారు కింద పడిపోవడము, యాక్ట్ చేయడము, లేకపోతే వాడి దగ్గర ఏదైనా నవ్వి పెట్టుకోవచ్చు ప్రికాషన్స్కి. సంథింగ్ హీ విల్ డెఫినెట్లీ రియాక్ట్ బెటర్ దెన్ ఇన్ ఇండియన్స్. బికాస్ ఒకటి మనము సబ్మిసివ్ కల్చర్ ఉంటాం, 2 మనం F1 మీద ఫియర్ ఉంటుంది, 3 ఎవడెవడో తెలియదు. పోలీసులు పంపి సిగరెట్ కావాలని చిన్నపిల్లలు చేతి కొనిపిస్తారు బిలో 14-13 years. ఎక్కడో కౌంటర్ ఇచ్చేస్తారు డ్రైవింగ్ లైసెన్స్ అడగకుండా. అలా ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అసలు అక్కడ పని చేయకూడదు కదా. సెకండ్, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇల్లీగల్ ఎస్ఎస్ అనే ఉండదు. అలాంటప్పుడు అంత ఇల్లీగల్గా ఎలా పనిచేస్తారు, అయిపోయింది. దాని తర్వాత ఎస్ఎస్ అన్న ఉండదు, చేసేవన్నీ ఇలాంటివి. తర్వాత ఒక స్టూడెంట్ కూడా డ్రైవింగ్ చేస్తూ గుద్దేశాడు అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ ఆఫీసర్, లైసెన్స్ కూడా లేదు. నాకు కాల్ చేసి ఒకటే నేను యాడ్ పాపరా బాబు, నువ్వు ఎక్కడ బండి డ్రైవ్ చేసేటప్పుడు నాకు కాల్ చేయలేదు కదా సార్, నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు కానీ బండి డ్రైవ్ చేస్తున్నాను, ఇప్పుడు ఎందుకు ఏడుస్తావు అన్నాను. సో ఇలాంటివన్నీ మన వాళ్ళు వేస్తారు మాస్టారు. మీకు అక్కడ $1 పెట్టాను కదా, అమెరికా అంటే డాలర్స్ అండి. 2 గ్రీన్ కార్డు, 3 US సిటిజన్షిప్, ఈ 3కే వస్తారు. ఇది నేను ఇండియా చీళ్ళు కడతాను అన్నీ సోదండి, నడవదు. సో ఈ క్లారిటీ మనకు ఉండాలి. ఈ క్లారిటీగా నేను చెప్తున్నా కూడా నాకు బడే ఏడుస్తున్నాడు. వాడెవడో ముస్లిం పేరు ఉంది, ఇంకోడేమో ఎగ్ అని రాసుకున్నాడు పేరు, వాడి పేరు. వాళ్ళు నన్ను తిడుతున్నారు. నన్ను చంపాలంటే కూడా నేను చచ్చిపోతే తెలుస్తుంది అంటే, నేను చచ్చిపోతే నాకెలా తెలుస్తుంది అంటే నిజం చెప్తున్నందుకు. ఒకటి, ఆయన చనిపోయినందుకు మనము చింతిస్తున్నాం, 2 అలా జరిగినందుకు. సో ఒక పేపర్ కిల్డ్ అని రాశారు ట్విట్టర్లో, బట్ ఆయన ఫ్రెండ్ సైట్లో హాస్పిటల్లో ఉన్నారని ఉంది. 2 ఇలాంటి గన్ వైలెన్స్ని ఖండిస్తున్నాం. 3 F1 మీద రాబోయే విద్యార్థులు మీరు ఇల్లీగల్ కుమారాలని చెప్తాడు అంటే చెప్తే తర్వాత నిన్ను ఎవడో పేల్చి పారేస్తే నీ పేరెంట్స్ ఏడుస్తారు కదా. ఇండియాలో పెళ్ళం బెటర్ ఉన్నా ఇంకోటి కూడా రాశారు 32 years స్టూడెంట్ ఏంటని. ఇప్పుడు రిప్లై ఇచ్చాను ఇప్పుడే, 28 to 35 years మధ్యన కూడా MBA బ్రేక్ కోసం ట్రై చేస్తారు. నేను మరి MBA 2 అటెంప్ట్లు ఇచ్చాను, MBA కోసం రాలే 2008లో. సో నేను అప్పుడు 28-30 మధ్యలో ఉంటాను, 28 yearsలో ఉన్నాను కదా. వచ్చుంటే మా అయ్య అన్నాడు, నువ్వు MBAకి అమెరికా వెళ్తే 35 లక్షలు అమ్మ కూడా ఇప్పిస్తుండేవాడురా, చంకనాకపోయేది డబ్బులు అని. నేను ఆయన అలా అనలేదు, బట్ చెప్తున్నాను. సో మా నాన్నకు నా టాలెంట్ ఎంత ఉందో తెలుసు కదా, ప్రతి కొడుకు వాళ్ళకి ఎంత ఉందో తెలుస్తుంది. సో తెలిసినా కూడా మన నెత్తి మీద బోర్డని తప్పు పెట్టి మనల్ని అమెరికా పంపడం అనేది దుర్మార్గం అండి. తల్లిదండ్రులు కూడా ఫాల్ట్ ఉంటుంది మనకి. అంటే నాకు నాలెడ్జ్ లేదు, నాకు IIT రాలేదు, IAS రాలేదు, వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు, అది వేరే సంగతి. IAS రాలే, ఏ ఎగ్జాంపుల్ క్లియర్ అవ్వాలా, GRE నేను ఓన్గా రాయలేను, TOEFL రాయలేను, ఎవడో రాస్తాడు. జీమాట్లో అయితే అక్కలేని దిక్కుమాల యూనివర్సిటీలు సెలెక్ట్ చేసుకుంటాం, డబ్బులు తీసుకొస్తాం. ఎక్కడ చదువుతాం మనం? అంత వేల ముద్ర, మనం చదవలేము. కాబట్టి మనం ఇల్లీగల్ పార్ట్ టైం జాబ్లు లేకపోతే ఇది చేయడానికి, దీన్ని కూడా ట్రాప్ చేయడానికి ఏజెన్సీలు ఉంటారు. నాకు తెలియదు, వెంకట్ ఎక్కువ అని ఆయన న్యూజెర్సీలో ఉంటాడు, శాస్ ట్రైన్ చేస్తాడు, బాడీ షాప్స్ పెట్టుకున్నాడు. ఆయన ఒకరిని పరిచయం చేశాడు 2011లోనే. వాడు కార్డు ఇచ్చాడు, నన్ను ముందుగా పొగుడుతుండాడు, వెనక తిరుగుతుండాడు. ఆయన కార్డు ఇస్తే కార్డు మీద చూస్తే బ్రోకర్ అనమాట. స్టూడెంట్స్ రాగానే వాళ్ళందరినీ ట్రాప్ చేసి ఈ ఇల్లీగల్ డంకిన్ డోనట్స్ ఎక్కువ గుజరాతీలు రన్ చేసేది, మోటల్స్ అన్ని చోట్లకి ఏమైనా సప్లై చేస్తాడు. ఆయన డెఫినెట్లీ డబ్బులు వస్తాయి, అదేందుకు సప్లై చేస్తాడు. సో వీళ్ళని పంపుతారు. వీళ్ళు చదువుకుని వచ్చే జనాలు చాలా తక్కువ మంది పర్సంటేజ్ ఉంటారు. అది అర్థం చేసుకోవాలి నేను ఎందుకు చెప్తున్నాను అనేది. సో చదువుకోవాలి, ఆ గోల్ ఫోకస్ పోతారా. ఫోకస్ పోయినప్పుడు ఏమవుతుంది, వీళ్ళలాంటి అన్యాయాల్లో అక్రమాల్లో మీరు పాల్పంచుకున్న వాళ్ళు అవుతారు. సో ఈ అటార్నీ, అమెరికన్ అటార్నీ రాసిన దాంట్లో అది కేసు అవుతుంది అతని మీదే. ఇప్పుడు మీరు సార్ బతికి బట్ట కట్టినా కూడా మీ మీద ఒక వీసా ఫ్రాడ్ కేసు అవుతుంది అనమాట. ఎందుకంటే వైలేట్ చేస్తారు, ఇల్లీగల్గా పని చేస్తున్నారు కాబట్టి. ఆ ఎంప్లాయర్ ఎవడైతే తయారు చేస్తారో వాడిని కూడా లోపల వేస్తారు.
ఎందుకంటే క్యాష్కి పని చేస్తున్నాడు కదా, ఎక్కడ డాక్యుమెంటేషన్ ఉండదు. అంటే ఇవన్నీ జెన్యున్గా ఎవడు ఎదుగుతాడు, ఎవడు రీసెర్చ్ చేస్తాడు, ఎవడికంత టైం ఉంది. బట్ నేను మీకోసం చెప్తున్నాను, మీరు అమెరికా కనుక వస్తే నువ్వు గంటకి $150 to $500 వచ్చే స్కిల్ సెట్ నువ్వు తెచ్చుకుంటే నీకు జాబ్ వస్తుంది. అన్నీ ఇంప్రూవ్ చేసుకోవాలి. అందుకే కదా అమెరికా వచ్చింది. లేదు కుమార్ అలాగే చెప్తాడు, ఇల్లీగల్ పార్ట్ టైం జాబ్ చేస్తాము, లోన్ తీర్చుండి, నేను బతుకంతా ఇండియాలో బ్యాంక్ లోన్ తీర్చుకుందుకే సరిపోద్ది. ముందుకెళ్ళావు నువ్వు, నీ ఏమి అది కాదు కదా. ఇండియాలో దిక్కుమాల కంట్రీ, మా అమ్మ నాన్న నన్ను సరిగ్గా పెంచలేదు, బీటెక్లో నాకేమి ఇవ్వలేదు, వాళ్ళు పూరు, లేకపోతే దిక్కుమాల TCS, విప్రో, ఇన్ఫోసిస్లు అన్ని దిక్కుమాల కంపెనీలు నా కెరీర్ని గుడిపేస్తున్నానే కదా. మనం ఒక ఏదో రీజన్తో అమెరికా వచ్చాము. ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ అదే హిస్టరీ రిపీట్ చేస్తే అలా, అది పాయింట్ ఎసెన్స్ చెప్తున్నాను అనమాట. ఆ గోల్, గమ్యం, లక్ష్యం మీరు మిస్ అయిపోకూడదు. అలా నా వీడియోలు చూస్తున్న ఒక అతను ఈ ఓ వీసా EB1లో ఇచ్చారు. ఎందుకంటే ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ అని, బీటెక్ ఎలక్ట్రికల్, MS ఎలక్ట్రికల్. అండ్ నా వీడియోలు చూసి ఇలా కుదరదని ఇండియన్ రూమ్మేట్స్ నుంచి వెళ్ళి సింగిల్ రూమ్ తీసుకున్నాడంటే ఎక్స్పెన్స్. ఆ ఫోకస్డ్కి వెళ్ళాడంట. ఆయన స్పీచ్ ఇస్తే $3,000 ఇస్తారు ఆయన సబ్జెక్ట్లో. ఎలక్ట్రికల్ నేను చెప్పేది, IT కూడా కాదు. IT అంటే రెజ్యూమ్ అంతా ఫేకే కదా మన వాళ్ళు. డెట్రాయిట్లో ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీ 4,000 మంది ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ని లేపేస్తారండి. ఇది వీడియోలో చెప్పాలి, బట్ ఎనివే మీరు చూస్తున్నారని చెప్పాను. సో ఇన్ని జాబ్స్ పోతున్నాయి, IT వాళ్ళకి పోతున్నాయి. తర్వాత AI వస్తుంది, జాబ్స్ ఉంటాయి లేవన్న ఫియర్ ఉంది. ఇలాంటి టైంలో మీరు ఎంత ఫోకస్డ్గా ఉండాలి. $10 ఎక్కడైనా గ్యాస్ స్టేషన్లోను, గ్రాసరీస్లోను పనిచేస్తారా మాస్టర్? ఇట్స్ అప్ టు యూ అండి. ధన్యవాదాలు. గుడ్ లక్.